70 ఒక్క నిమిషం ప్రేయర్ చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నాను. కొందనాలు నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించి సన్నిధి ఉంచమని ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 70వ అధ్యాయం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం నొందురుగాక. నాకు కుడి చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందురుగాక. ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయం ముందురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుని మహిమపరచబడుదురుగాక అని నిత్యము చెప్పుకొనుదురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యం చేయకుము. మరి ఇందులో 5 వచనాలే ఉన్నాయి. దేవుని మాటలు కుటుంబం పెట్టబడినట్టు ఉంటూ ఉంటాయి. మరి 5 మాటలు ధ్యానించుకొని ముగించుకుందాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయమునకు త్వరగా రమ్ము. దావీదు మహారాజు మరి అదేవిధంగా తన జీవితంలో చేదు అనుభవాల గుండా వెళ్ళాల్సి వచ్చింది. మరి ఎన్నో అనుభవాలు. నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానం ముందురుగాక. నాకు కీడు చేయకోరు వారు వెనుకకు మళ్లించుకోబడి సిగ్గు ముందురుగాక. ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయం ముందురుగాక. మరి తనకు అవమానం జరిగింది దావీదు మహారాజు జీవితంలో. మరి ఎన్ని విధాల మరి మరి హేళన చేసిన వారు కూడా ఉన్నారు. ఆహా ఆహా అని హేళన చేసేవారు. ఒక వయసులో చేసినప్పుడు అంటే మనం పట్టించుకో. చిన్నపిల్లలు అని ఎక్కిరించుకుంటూ ఉంటారు. పెద్ద వయసులో కూడా కొందరు ఆహాహా అని ఎక్కిరించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. కొందరు హేళన చేస్తూ ఉంటారు. అప్పుడు మనం తట్టుకోలేని స్థితిలో ఉంటాము. దావీదు మహారాజు జీవితంలో కూడా అలానే జరిగింది. మరి ఎన్ని విధాల తనను బాధ పెట్టారు. మరి దేవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము. మరి నన్ను సిగ్గుపరచువారు, నా ప్రాణం తీయగోరు వారు మరి చాలామంది ఉన్నారు. అంతేకాదు నన్ను అవమానపరచువారు చాలామంది ఉన్నారని దావీదు మహారాజు ఇందులో చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అంతేకాదు నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించురుగాక. నీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుని మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యం చేయకు. లాస్ట్ వచనంలో ఒక వచనంలో మరి చక్కగా స్పష్టంగా చెప్పాడు. ఈ లాస్ట్ వచనం చెప్పి ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. ఒక్కొక్క దినాలు కొంచెం టైం ఉపయోగిస్తాం, ఒక్కొక్క దినాలు టైం తక్కువనే ఉంటాయి. ఈరోజు దేవుడు సమయము కొంచెంగానే ముగించుకోవాల్సిన 5వ వచనం చదువు ముగించుకుందాం. 70 కీర్తనలు 75వ వచనం చదువు. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నా సహాయం నువ్వే, నా రక్షణకర్తవు నువ్వే. యెహోవా, ఆలస్యం చేయకు. ఒక్క మాటలో దేవుడు చక్కగా దావీదు మహారాజు చెప్పుకుంటూ వచ్చాడు. శ్రమల పాలైనప్పుడు నేను దీనుడనైతిని. ఎప్పుడైతే మనం ఏదో కష్టంలో బాధల్లో ఉన్నప్పుడే, శ్రమల పాలు ఉన్నప్పుడే దీనులమై అవుతాం. ఇప్పటిదాకా మనకున్న గర్వం, అహంకారం మరి అన్నీ మనకు కనిపించకుండా పోతూ ఉంటాం. ఎదుటి వాళ్ళని కనిపించకుండా పోతూ ఉంటాం. ఎదుటి వాళ్ళని
ఎలాంటి వాళ్ళో కనిపించకుండా పోతారు. కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మరి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళలో ఉన్న గర్వ అహంకారం అన్నీ తీసేస్తాడు. మరి దావీదు మహారాజు జీవితంలో ఎన్నో పాపాలు, కొన్ని తెలిసి తెలియని పాపాలు చేసుకుంటూ వచ్చాడు. మరి ఆయనని దేవుడు శిక్షించాడు, శిక్షించక మానలేదు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి శిక్ష, పాపమునకు శిక్ష తప్పించుకోలేదు. నా దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డనే కదా, మరి నాకేం కాదు, దేవుడు నన్ను క్షమిస్తాడని అనుకోకూడదు. తెలిసి చేస్తే ఎప్పటికీ తప్పించుకోలేదు, తెలియక చేస్తే క్షమిస్తాడు, ఎవరైనా క్షమిస్తారు. పోనీలే వాడి దేవుడికి చేసిన మానవుడైన మనమే జాలి చూపి వాడిపై కనికరం చూపిస్తారు. దేవుడు కూడా అంతే, తెలియక చేస్తే దేవుడు క్షమిస్తూ ఉంటాడు. తెలిసి చేస్తారు చూడు కొందరు, కావాలని తెలిసి చేస్తే నిజంగా ఆ వ్యక్తిని మనసు ఎంత గాయపరుస్తారు, ఆ గాయాన్ని ఎవరు తెచ్చలేరు. నువ్వెంత ఎదుటి వ్యక్తిని గాయపరుస్తూ ఉంటావు, ఆ గాయం కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, నిన్ను కూడా చూస్తూ ఉంటాడు. శ్రమలో అప్పుడు దేవుడు వారిని శ్రమలో పాలు చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు దేవుడైతాడు, తగ్గించుకుంటాడు. దేవుడికి తెలుసాట అసలు ఎందుకు అనుమతిస్తాడో అని మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. శ్రమల నుండి దావీదు మహారాజు దీనుడై తగ్గించుకుంటూ వచ్చాడు. మన జీవితంలో కూడా దీన మనసు కలిగి దీవించాలి, తగ్గింపు అనుభవం ఉన్నది. కొందరైతే ఇక ఆ గర్వంతోనే మాట్లాడుతూ ఉంటారు, గర్వం, అహంకారం, ఎదుటి వారి గురించి ఎలా మాట్లాడాలి ఆలోచన, వారిలో గర్వ అహంకారం అనేది ఉన్నది. అంత భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. మాటల్లోనే తెలిసిపోతూ ఉంటారు, అసలు నిజంగా మాటల్లోనే తెలిసిపోతూ ఉంటారు. అందుకే వారిని శ్రమల పాలు చేస్తూ ఉంటారు. దావీదు మహారాజు జీవితంలో అదే జరిగింది. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దీనులు ఎప్పుడు వస్తారు? ఒక వ్యక్తి దీనస్థితికి ఎప్పుడు వస్తాడు? ఆయనకి ఎన్నో అనుభవాలు గుండా వచ్చినప్పుడే దీనుడైపోతాడు. కొందరు కంపేరింగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. కంపేరింగ్, సపోజ్ ఏదైనా ఆపద వచ్చిందనుకో, మన కుటుంబంలో అది జరగలేదు, కంపేరింగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. పలానా వ్యక్తి వాళ్ళకి అది జరిగింది, మనకు జరగలేదు, అది దేవుని కృప. కంపేరింగ్ అలా చేసుకో. ఒక్కొక్కరికి దేవుడి శ్రమను అనుభవిస్తాడు. కానీ కష్టాలు వచ్చాయిగా, బాధలు వచ్చాయిగా, వారిని విమర్శించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సేవకులకి అది కొంచెం ఉంటుంది. కొందరికి ఇక పులిపిట్ట ఎక్కే అవకాశం ఇచ్చారని దేవుడు ఇష్టం వచ్చినట్టు ఆ పులిపిట్టను వాడుకుంటూ ఉంటాడు. అలా వాడుకోకూడదు. దేవుడు ఎందుకు వాటిని నీ వాక్యం కోసం దేవుడు ఆ క్షణమందు దేవుడు వాక్యం ఇచ్చాడు. అది దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎలా వాడుకోవడానికి ఇచ్చాడు అది. కానీ కొందరు గుర్తుపెట్టుకొని ఇక ఆ సమయం వచ్చినప్పుడు అది చెప్తున్నాడు. మనసు బాధ అనిపిస్తుంటుంది. ఎదుటి వ్యక్తి మనసు బాధ పెట్టే విధంగా నువ్వు ఎందుకు బోధ చేయాలి? అవసరమా? దేవాది దేవుడు ప్రతి వ్యక్తిని క్షమించాడు కదా, నీకు క్షమించే మనసు లేదా? ఒక వాక్యం చెప్పమంటే ఒక వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఎన్ని నెలల వారుగా ఉంటారు ప్రజలు. అలా ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఎదుటి వారికి ఎప్పటికప్పుడు క్షమించాలి. అప్పుడే దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు. కొందరు అసలు మార్పే చెందరు, ప్రవర్తనే మారిపో. దేవుడి మాటలు దేవునికి ఆశ్రయించేగాక. మరి నిన్నటి కాల సమయంలో గ్రూప్ 1 అనే
రైల్వేకి ఇంటిమేషన్ కార్డు కోసమని 2-3 రోజులు మనం ప్రయత్నం చేశాం. సో నిన్నటి వరకే లాస్ట్ అయిపోయింది. దేవుడు మళ్ళీ అవకాశం ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఇచ్చాడు, అప్లై చేసుకుంటాను. అది దేవుని కృపను మనం ప్రయత్నం చేస్తాం. ఇంటిమేషన్ కార్డు మరి ఓపెన్ కాలేదు ఆ రోజు నేను ఎంతో టెన్షన్గా వెళ్ళాను. నిన్న కూడా ప్రభు మరి 19th వరకు నాకు తెలిసింది. ఒకవేళ 9 వరకే ఉంటే ఏదైనా నీ చిత్తం బయలుపరచు ప్రభు నిన్న వెళ్ళి చేస్తే నిన్నటి వరకే లాస్ట్ అయిపోయింది. సో నాకు బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఆగస్ట్ నుంచి నోటిఫికేషన్ మరలా ఇస్తారు కాబట్టి మరలా నేను అప్లై చేస్తాను. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మన పొరపాటు మనము చేయలేదు. మరి దేవుని చిత్తం ఏమైందో అని నేను చాలా టెన్షన్ పడ్డా నీకోసం. నేను ఎటుపడి సంవత్సరం జాబ్లో నేను సెటిల్ చేయాలి. దేవుని చిత్తంలో ఏమైందో మనకు తెలియదు. మనం ఆలోచిస్తూ ఉంటాం, అయ్యో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మాకు ఇంకా రాలేదు ఈ జాబ్ కోసం ఆలోచిస్తూ ఉంటాం. మరి దేవుని ఉద్దేశాలు ఏమైనా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం నీకు అప్లై చేస్తాను. అంతేకాదు నాకు కూడా మరి గ్రూప్ 1కి నిన్ననే న్యూస్ చెప్పబడింది. అసలు నేను అనుకున్నాను ఒకసారి రాశాను, రెండోసారి రాశాను, మరి సెలెక్ట్ కాలేదు. మూడోసారి కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక రాశాను. సో దేవుని చిత్తంలో సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ అయిన వాళ్ళు ర్యాంకు మెయిన్స్ కూడా రాసిన వాళ్ళు, ర్యాంక్ వచ్చిన వాళ్ళు, వాళ్ళలో ఏ డౌట్ వచ్చిందో మనకు తెలియదు. వాళ్ళు కోర్టును ఆశ్రయించి మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి అంటే ఎందుకు రీవాల్యుయేషన్ చేశారు? వాళ్ళకి తృప్తి లేదు. 700కు ఎక్కువ ఉన్నాయి పోస్టులు, మరి ఎక్కువ ఉన్నాయి. మరి మళ్ళీ రాసిన వాళ్ళకి డౌట్ వచ్చిందా? ఎవరికి డౌట్ వచ్చింది? కోర్టుకి ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి నేనంటే నాకు సెలెక్ట్ కాలేదు కానీ నేను అన్సాటిస్ఫైడ్. నాకు మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ కోసం నేను సిద్ధపడుతున్నాను. కానీ రాసిన వాళ్ళకి మరి ఇంకా ఎవరికైనా ఆ డౌట్ వచ్చింది మనకేం తెలుసు. వాళ్ళు మళ్ళా కోర్టును ఆశ్రయించారు. మళ్ళీ అది రీవాల్యుయేషన్ చేయాలని పెట్టారు, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ అన్న పెట్టాలని చెప్తారు. రీవాల్యుయేషన్ అంటే క్వశ్చన్ పేపర్ మళ్ళీ దిద్దరు. అందుకని రిస్క్తో కూడిన పని. ఒక పని చేసినప్పుడు మాటికి ఇప్పుడు మనం ఇల్లు ఉక్కినాం అనుకో, అలా ఎవరన్నా వచ్చి ఈ చెత్త ఇది పోలేదు అలా ఊకు అంటే చేసే వాళ్ళకి ఇసుకు అనిపిస్తుంది. నిజం అది. ఎంత ఓర్పు సహనం ఉంటేనే అక్కడ నిజమే అది గలీజు గుర్తుంది. ఊడ్చేస్తా అంటేనే మనకు అట్లా గలీజు గుర్తుంది అనిపిస్తుంది, అది ఊడ్చగలుగుతాం. ఏమి లేకుండా అది మంచిగా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఎందుకు వేస్తా, మళ్ళీ ఎందుకు ఊడుస్తా, అదే నేను చేయను అని మనం ఎమ్మటే సమాధానం చెప్తూ ఉంటాం. అదేవిధంగా టీఎస్పీసీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆశ్రయించిన కోర్టు వాళ్ళు మళ్ళీ 8 నెలలు మరి 8 నెలలు అది చేశారు, జాబ్ ఇచ్చేసారు. రీవాల్యుయేషన్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అంటారు. రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ క్వశ్చన్ పేపర్ మళ్ళీ దిద్దింది చేయడం అంటే కష్టతరమైన పని. అక్కడ ఇక్కడ తప్పుబడి సెలెక్ట్ కాని వాళ్ళు మళ్ళీ ఆ విధంగా చేశారు. చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక డౌట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కళ ఉంటుంది. ఎందుకంటే గెస్టెడ్ ఆఫీస్ ఇప్పుడు చూస్తలేమో మనం. ఒకరు ఒక జాబ్ కోసం సిద్ధపడతారు, జాబ్ నోటిఫికేషన్ వస్తే అయితే ఇది జాబ్ కావాలని వెళ్తున్నాం అని అట్లా కూడా ఉంటాం. అదే ఒక్కొక్కరికి టీచర్ అయిన వారు ఆఫీసర్ అయిన వాళ్ళు ఉంటుంది. ఆఫీసర్ అయిన వాళ్ళకి అలా అట్టనే మిగిలిపోతుంటారు. కొందరు అలా గోల్ పెట్టి చదువుకుంటారు. ఇప్పుడు చూస్తున్నాం మనం అలానే ఉంది. కాబట్టి జీవితాలు కూడా దేవుడు మార్చేస్తాడు. దేవుడు నాకు అవకాశం రాయటానికి అవకాశం ఇస్తున్నట్టు. అందుకోసమే నేను మళ్ళా గ్రూప్ 1కి
సిద్ధపడాలి. సిద్ధపడాలంటే అంతకంటే నేను ఎక్కువ కష్టపడేది ఉంటుంది. నువ్వు కూడా మళ్ళీ చదువుకునేది ఉంటుంది. చదువు అనేది ఆయుధమే మనకు. సో నువ్వు కష్టపడి రైల్వేకి మరలా సిద్ధపడి ఎగ్జామ్ రాయాలి. ప్రభా నా తప్పిదములు ఉంటే క్షమించి ప్రభా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకో. నాకు జాబ్ నిలబెట్టు అని అని నువ్వు సొంతంగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగా. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగా. అంతేకాదు మనం ఈ సంవత్సరం వాగ్దానం సంవత్సరం అయితే దేవుడు మనల్ని కాపుదల భద్రతలో ఉంచాడు. ఆయనకు మనం కృతజ్ఞమై ఉన్నాం. మరి క్రిస్మస్లో మన ఇంట్లో స్థుతి కలిగి ఉండాలి. నూతన సంవత్సర వాగ్దానంతో మనం ముందుకెళ్ళాలి. దేవుడు ఈ మాటలన్నీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల దేవా, మరి నిన్నటి కాల సమయంలో ప్రభా తమ్మిని మరి ఎగ్జామ్ ఇంటిమేషన్ కావడం మరి అది తెలియబడలేదు. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు ప్రభా టెన్షన్తోనే వెళ్ళాను. ఆ రోజు ఓపెన్ కాలేదు. ఇంకా మరలా వెళ్ళటానికి నాకు టైం కుదరలేదు. నేను మరి 19 వరకు ఉంటుందని అనుకున్నాను ప్రభా. మరి 9 వరకు లాస్ట్ అని తెలియబడింది. రాయలేకపోయాను ప్రభా. మా పొరపాట్లు ఉంటే క్షమించున్నాను. దీనిలో మేము ఒప్పుకుంటున్నాం. మరలా నువ్వు వానికి నోటిఫికేషన్ విడుదల చేస్తావు. అప్లై చేయట్లో కృప దయచేయి ప్రభా. మా తొందరపాట్లు సహాయపడండి. నీ చిత్తం ఏమైనప్పుడు మరలా గ్రూప్ 1కి దేవా మరి రాసిన వాళ్ళు, ర్యాంక్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. వాళ్ళలో సాటిస్ఫాక్షన్ కాలేదేమో ప్రభా. నేనైతే సాక్రిఫైస్ చేసి మరలా నోటిఫికేషన్ కోసం సిద్ధపడుతున్నాను, కానీ అలాంటి తృప్తి పడని వారు ఉండొచ్చు ప్రభా. అందుకే మళ్ళీ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, రివాల్యుయేషన్ పెట్టారు, మరి మళ్ళీ ఎగ్జామ్ కోసం పెట్టించారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. అది నీ చిత్తంలో మరలా రాసేవారు ఉంటే మరలా రాసేది ఉంటే ప్రభా, నేను మళ్ళా గట్టిగా సిద్ధపడటకు నాకు నీ కృప దయచేయి ప్రభా. తమ్ముడు కూడా ఎగ్జామ్ కోసం సిద్ధపడటకు చదువుకునే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతను దయచేయండి. చదువుకునే వాతావరణం కల్పించండి ప్రభా. మేము ఇంట్లోనే ఉండి చదవాలా లేకపోతే రూమ్ తీసుకోవాలా, అది కూడా నీ చిత్తం బయలుపరచు ప్రభా. సహాయపడండి ప్రభా. దీనిలోమైన మాయలని దయ చూపించండి, కనికరం చూపించండి దేవా. నిలబెట్టమని పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మ్యారేజ్ విషయంలో, గృహంలో సంతోషాన్ని నింపండి. బెంగళూరు ప్రపోజల్ విషయంలో దేవా తనతో నువ్వు మాట్లాడండి. ఒకసారి వచ్చుటకు కృప దయచేయండి. నేను నీ చిత్తంలో ఉన్న వారిని ఇంటికి నడిపించండి, ధైర్యం పాలించండి. మందిరానికి వాక్యాలు రాపియాలి, ఆ విషయంలో సహాయపడండి ప్రభా. క్రిస్మస్ గృహంలో సంతోషం నింపండి. గృహంలో స్థుతి కలిగింటకు మార్గం సరళపరచండి. శత్రు సాతాను తనను చితిక తొక్కండి. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్థుతిస్తున్నాను. మదార వచ్చే మహను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయండి. రాని విషయంలో, తన భర్త విషయంలో జాబ్ కోసం అటెండర్గా అప్లై చేశారు ప్రభా. నిశ్చితం ఏంటిదో బిడ్డ విషయంలో సహాయపడండి. వారి కుటుంబ అక్కర్లు తీర్చండి. రాని కుటుంబాన్ని, రక్షణ లేని కుటుంబం ప్రభా. బిడ్డ బాధపడుతూ ఉన్నారు, బాధను అందించుకొని తన కుటుంబ అక్కర్లన్నీ తీర్చండి. సాతాను కుతంత్రాలు అయిపోచ్చండి. అయినా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దయని పాలించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. నిరంజగూడ జాబ్ కోసం మావయ్యతో మాట్లాడండి. గవర్నమెంట్ జాబ్ను మరలా బిడ్డకు అనుగ్రహించండి, నిలబెట్టండి ప్రభా. సహాయపడమని స్తుతిస్తాం. ఇంతవరకు ప్రేమించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకోండి. అంధకార శక్తులను నజరేయుని యేసు నామములో బంధిస్తాం. మా గృహంలో సంతోషాలు నింపండి. డిసెంబర్లో గృహంలో స్థుతి కలిగింటకు నీ దీవెనలు దయచేయండి. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ నాదేమో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది నీ సువార్త ప్రకటిస్తున్నారు, నీ సత్యమైన మాటలు వింటున్నారు. నా దేవా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే మతోన్మాదులు ఉన్నారు ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ పేరు ఎరగని వారు
భూలోకంలో ఇంకెక్కడ ఉన్నారో ప్రభా మాకు తెలియదు. అయినా నీ రాజస్వార్త ప్రకటింపబడకు నీ కృప దయచేయండి ప్రభా. నీ రాకడ ఆలస్యమైందంటే అదొక్కటే కారణం. జ్ఞాపకం చేసుకో మమ్మల్ని కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటూ ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతిస్తాం. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.